శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని బిడ్డలారా, ఈ వచనం చాలా సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక లోతులు కలిగినటువంటి మాట. మనకి పెద్దవారు అంటూ ఉంటారు, నవగ్రహాలు అనేటువంటి మాట అంటారు. మన హైందవ సంస్కృతిలో మన సోదరులు ఎక్కువగా నవగ్రహాల మీదనే వారు ఆధారపడుతూ ఉంటారు. నవగ్రహాలు అనుకూలంగా ఉంటే వారికి మంచి జరుగుతుందని, ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే అరిష్టం జరుగుతుందని చెప్పేసి మన సోదరుల యొక్క వారి తలంపు, వారి భావం, వారు ఆధారపడటం. మనకి ప్రస్తుత కాలంలో మరి మన పక్కన ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో నవరత్నాలు అనేటువంటి పథకాలు కూడా మరి మన ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా లోకపరమైనటువంటివే. కానీ దేవుడు పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా ఆనాడు మన ఇశ్రాయేలు జనాంగానికి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా మరి నవ అభ్యోదయ వాక్కులు అనేటువంటి మాట ఈ యొక్క వచనానికి జ్ఞాపకం చేయబడుతుంది. నవ అభ్యోదయ వాక్కులు మీరు లెక్క వేస్తే, మీరు గమనిస్తే 9 మాటలు భరోసా కలిగినటువంటి 9 అభయవాక్కుల్ని దేవుడు ఈ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మీరు గమనిస్తే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 9 అభయవాక్కులు, 9 మనకి ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యాన్ని కలిగించేటువంటివి. మన జీవితంలో పరిస్థితులు చూసినప్పుడు, మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి కృంగినప్పుడు, దిగులు చెందుతున్నప్పుడు, ఆవేదనకి మరి గురైన సమయంలో దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాననేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో లాస్ట్ మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అనే నా దక్షిణ హస్తం, దేవుని యొక్క హస్తం మరి నీతితో కూడినటువంటిది. దేవుని యొక్క హస్తం మరి న్యాయం కలిగినటువంటి ఆయన హస్తం. ఆయన అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా హెచ్చుతగ్గులు ఉండవు. భేదాలు, తారతమ్యాలు అనేటువంటివి దేవుని యొక్క హస్తంలో, దేవునిలో లేవు. మనుషుల యొక్క హస్తాల్లో మనం పెట్టేటప్పుడు, మన హస్తంతో, మన చేతితో పెట్టేటప్పుడు ఒకరికి ఒకలాగా, మరొకరికి మరొకలాగా పెట్టేటువంటి ఉంటుంది. కానీ అందుకనే యెషయా ద్వారా దేవుడు ఈ మాట అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను. అంటే ఏ పరిస్థితిలోనైనా కావచ్చు, మనల్ని ఆదుకోగలిగినటువంటి వారు, మనల్ని అంతగా మన దేవుడు అర్థం చేసుకున్నంతగా ఏ బంధం కూడా, మనల్ని ఏ మనుషుడు కూడా మనల్ని అర్థం చేసుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని అర్థం చేసుకున్నంతగా, ఎందుకంటే మన యొక్క స్థితి అంతా కూడా దేవుడికి తెలుసు. మనకి మన మనసు ఏంటో, మన ఆలోచనలు ఏంటో, మన హృదయం ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో, మన స్వభావం ఏంటో
ఎంతగా ఇన్ని కలిగలుపులు కలిగినటువంటి మన జీవితం ఎవరికి అర్థం కావు. చాలాసార్లు అంటాం, నీవు అసలు నాకు అర్థం కావు అని. మనం ఎవరికి అర్థం కావు, కానీ మనల్ని అంతగా అర్థం చేసుకోగలిగినటువంటి వారు మన దేవుడు. మనల్ని అన్ని పరిస్థితుల్లో కూడా ఆదుకోగలిగినటువంటి వారు మన దేవుడు. ఈ ఉదయం ఆ విధంగా నువ్వు భయంలో ఉన్నా, దిగుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఉపేక్షించబడుతున్నా, లేకపోతే దేవునికి మరి సమాజం నిన్ను ప్రక్కన పెట్టిన పరిస్థితి అయినప్పటికీ దేవుడు నీతి అను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నిజమే నా తండ్రి, మా స్థితిగతుల్లో, మా పరిస్థితుల్లో ప్రభువా, మాకున్నటువంటి భయాల్లో, మాకున్నటువంటి ఒంటరితనాల్లో, మాకున్నటువంటి కురింగినటువంటి పరిస్థితుల్లో ప్రభువా, అయ్యా మమ్మల్ని ధైర్యపరిచేవారు, మమ్మల్ని ఆదుకునేవారు, మమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకంటే మాకు ఎవరూ లేరు నా తండ్రి. దేవా, మేము మీ ద్వారా నా తండ్రి బలపరచగలిగినటువంటి వారుగా, మీ ద్వారా ధైర్యపరచగలిగినటువంటి వారుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ మా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నారో వారి పరిస్థితులను బట్టి నాయన వారిని మీరు అర్థం చేసుకోనండి, వారిని మీరు ఆదుకోనండి, వారి అక్కర్లు మీరు తీర్చిన ఆయన వారిని మీరు లేవనెత్తి మీ కార్యం జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.